హలో మ్యామ్, వెల్కమ్ టు వేటి న్యూస్ కాంక్లేవ్. సో మనం ఇప్పుడు డాక్టర్ శ్రీ పూజ గారితో ఉన్నాము, సైకాలజిస్ట్. సో ఒకసారి తనతో మాట్లాడి అసలు తన ఫేస్ చేసే లైక్ కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. హాయ్. సో మ్యామ్, ఈ జర్నీ చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్స్ అయితే వస్తూ ఉంటారు మీ దగ్గర, సైకలాజికల్ డిస్టర్బ్ అయిన వాళ్ళు. సో వాళ్ళని ఎలా ఫేస్ చేస్తారు? హలో అండి. సో మీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, వాళ్ళకి ఫైనల్ రిజల్ట్ ఏం కావాలి? పాజిటివిటీ, హ్యాపీనెస్ అండ్ అ కామ్ లైఫ్. సో అక్కడి నుంచి నేను స్టార్ట్ చేస్తాను. అంటే మనం అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు మనం ఎలా వాళ్ళతో రెస్పాండ్ అవుతాము, రేపు వాళ్ళు మన దగ్గర వచ్చినా రాకున్నా వాళ్ళకు ఒక పాజిటివ్ హ్యాపీ ఫీలింగ్ ఉండాలి. సో అక్కడి నుంచి నేను ఫస్ట్ స్టార్ట్ చేస్తాను. తర్వాత ఎవరు వచ్చినా వాళ్ళకి ఫస్ట్ ఒక కన్సల్టేషన్ ఇచ్చి వాళ్ళ ప్రాబ్లం మొత్తం అర్థం చేసుకొని ఫ్లో ఆఫ్ యాక్షన్ ఇచ్చేస్తాను. సో వాళ్ళు మన దగ్గర వచ్చినా రాకున్నా అట్లీస్ట్ వాళ్ళ క్లారిటీ ఉంటుంది, వాళ్ళ ప్రాబ్లం ఏంటి, దానికి ఏం సొల్యూషన్స్ ఉంటాయి అలా. సో బేసిక్గా పేరెంట్స్కి ఏమైనా కూడా గొడవలు ఉన్నా కూడా అది పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా మీరు ఫేస్ చేశారా, అంటే మీ దగ్గరకు వచ్చిన క్లయింట్స్ వల్ల? సో ఇప్పుడు మనది ఎక్కువ కాస్మెటాపాలిటన్ క్లయింట్స్ ఎక్కువ వస్తారు. సో వాళ్ళ ఇష్యూస్ డిఫరెంట్ ఉంటాయి. పిల్లలకి టైం ఇవ్వలేకపోవడము, లేకుంటే పిల్లలు చదువుకుంటూ లేరు, స్కూల్ నుంచి కంప్లైంట్స్ ఇలాంటివి ఉంటాయి. బట్ మనం రూరల్ లెవెల్లో వెళ్తే ఎక్కువ హైజీన్ రిలేటెడ్. ఇప్పుడు ఒక అమ్మాయి మెచ్యూర్ అయింది, మెచ్యూర్ అయ్యాక స్కూల్ పంపించినా అక్కడ వాష్రూమ్స్ ఉండరు. సో ఎన్నో ఇష్యూస్ వల్లే పిల్లల్ని ఆపేస్తారు. సో యాక్చువల్గా చూస్తే పిల్లలకి జస్ట్ సైకలాజికల్ కాకుండా ఫిజికల్ డెవలప్మెంట్ కూడా జరుగుతూ ఉంది. సో అందుకే మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ బోత్ ఆర్ ఇంపార్టెంట్ అని చెప్పి ప్లే గ్రౌండ్, ఇప్పుడు స్కూల్స్లో ప్లే గ్రౌండ్స్ ఎక్కువ లేవు. సో అందుకే ఇంటికి వచ్చాకన్నా వాళ్ళకి యాక్టివిటీస్, మార్నింగ్ యాక్టివిటీస్, మన పాతకాలం ట్రెడిషనల్ గేమ్స్ ఉన్నా ఏదున్నా, సో హౌస్ క్లీనింగ్ యాక్టివిటీస్ ఉండొచ్చు, సెల్ఫ్ కేర్ యాక్టివిటీస్ ఉండొచ్చు, అలా ఎన్నో యాక్టివిటీస్ ప్లస్ స్పోర్ట్స్. సో పిల్లల్ని స్పోర్ట్స్లో వేస్తే వాళ్ళకి సక్సెస్ అండ్ ఫెయిలియర్ అర్థమవుతుంది. ఈరోజు సక్సెస్ ఉంటే రేపు ఫెయిలియర్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్నే కాదు, పాత జనరేషన్ కూడా ఈ జనరేషన్ కూడా ఫెయిలియర్ని ఎలా డీల్ చేయాలి అది చాలా ఇంపార్టెంట్. సక్సెస్ ఎవరన్నా డీల్ చేయగలుగుతారు, బట్ ఫెయిలియర్ని డీల్ చేస్తే సక్సెస్ ఎక్కువ లాంగ్ టర్మ్ కూడా, సక్సెస్ వచ్చిన లాంగ్ టర్మ్ ఉంటుంది వాళ్ళకి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ చూసుకుంటే ఏఐ యుగం అయిపోయింది. ఏఐ అనేది పిల్లల మీద ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తోంది, దానివల్ల మీ వరకు వచ్చినవి ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ మనం లక్కీగా మా జనరేషన్ ఎలా అంటే 50% నో కంప్యూటర్స్, 50% కంప్యూటర్స్. ఇప్పుడు దాంట్లో ఒక 2-3 years నుంచి ఏఐ వచ్చింది. బట్ ఈ జనరేషన్ ఎలా అయిపోయిందంటే, ఎవరిని ఎందుకు అడగాలి, థెరపిస్ట్ని ఎందుకు అడగాలి, చాట్ జీపీటీని అడుగుదాంలే. సో మొన్న ఒక అమ్మాయి ఏం చేసింది, చాట్ జీపీటీని అడిగింది, నేను ఈ అబ్బాయిని అబ్బాయిని చూస్ చేసుకోవాలా అనేసి. సో చాట్ జీపీటీ ఏమనింది నేను చెప్పను ఇప్పుడు, బట్ అది ఎంత డేంజర్. కొన్నిసార్లు మంచిదే, ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వస్తుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం హ్యూమన్ నుంచి వచ్చి, లేకుంటే 2-3 కలిసి చలో చాట్ జీపీటీ ఏం చేస్తుంది, ఏం చెప్తుంది అని ఒక గేమ్ లాగా అనుకొని చేస్తే పర్వాలేదు. బట్ దాన్నే ఒక బిలీఫ్ సిస్టమ్గా, అంటే నా ఓన్ ఆలోచన, నా ఫ్రెండ్ ఆలోచన, థెరపిస్ట్ ఆలోచన కానీ ఈ ఆలోచన బెటర్ అనుకుంటే కొంచెం డేంజర్. సో శ్రీపూజ గారు, ఇప్పుడు రాబోయే 10 yearsలో మీరు మీ ఫీల్డ్ నుంచి మీరు ఎంతవరకు ఇప్పుడు మీ ఫీల్డ్లో ఏం చేయగలుగుతారు, గోల్స్ ఏంటి, ఎలాంటి అచీవ్ చేయాలనుకుంటున్నారు? యాక్చువల్లీ నాది లైఫ్ చాలా సింపుల్ అండి. ఐఎమ్ అ బుద్ధ మెడిటేటర్. బుద్ధుడు నేర్పించిన టీచింగ్స్ ఎంత వీలైతే అంత ఫాలో చేస్తాను. సో విపశ్యన అనేసి దాన్ని ఫాలో అవుతాను. ఇప్పుడు ప్రెజెంట్ టెన్స్లో మేము దాన్ని ఏం చేస్తామంటే మైండ్ఫుల్నెస్ అనేసి దాన్ని ఎక్కువ ప్రమోట్ చేస్తాం. ఎందుకంటే ఇన్స్టెంట్గా వాళ్ళకి ఆ మూమెంట్లో, ఆ థాట్ ప్రాసెస్లో బీయింగ్ ఇన్ ద మూమెంట్ అని ఎలా నేర్పియాలి. ఫ్యూచర్ అన్నారు మీరు, ఫ్యూచర్ హ్యాపీగా ఉండాలంటే మన ప్రెజెంట్ హ్యాపీగా ఉండాలి. పాస్ట్ మన ఇన్ఫ్లుయెన్స్ ప్రెజెంట్ పైన ఉంటుంది, బట్ దాన్ని ఎలా మనం క్లీన్ చేసుకుంటూ ముందట వెళ్తూ ఉండాలి. సో ఫ్యూచర్ విల్ ఆల్వేస్ బీ హ్యాపీ ఇఫ్ యూ థింక్ ఇట్ విల్ బీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.